దేశానికి సేవ చేయాలని కొందరు సైనికులు అయిపోతూ ఉంటారు, కొందరు పోలీసు వాళ్ళు అయిపోతూ ఉంటారు, ఇంకొందరు డాక్టర్లు అవుతూ ఉంటారు. ఇట్లా ఎవరికి నచ్చింది వచ్చిండేది వాళ్ళు ఎంచుకొని ముందరికి పోతూ ఉంటారు. అదిగో అట్లనే ఓ బుడ్డోడు ట్రాఫిక్ పోలీస్ అయినాడు, వచ్చే పోయే బండ్లకి ట్రాఫిక్ రూల్స్ వివరించుకుంటా అందరి మనసులు గెలుస్తూ ఉన్నాడు. మరి ఆ బుడ్డోడు ఎవరు, యాడ ముచ్చట అనంటే ఇదిగో ఈ ముచ్చట చూసేయండి, అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇన్నారు కదా ట్రాఫిక్ రూల్స్ మీద బుడ్డోడు ఎట్లా పాటలు పాడుతున్నాడో. ఇక బైకులంతా లైన్ దాటి ముంగడికి రావద్దు, వెనకకే ఆపాలి, అందరు హెల్మెట్లు పెట్టుకోవాలి, కార్లో పోయేటోళ్ళంతా సీటు బెల్ట్ పెట్టుకోవాలి, సిగ్నల్లను చూసుకుంటా బండ్లు నడపాలి అనుకుంటా బడి పంతులు లెక్కనే అటు ట్రాఫిక్ రూల్స్ ను ఇటు సామాజిక బాధ్యతను ఎలక చేస్తున్న ఈ 10 ఏళ్ల బుడ్డోని పేరు ఆదిత్య తివారి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇండోర్ పట్టణంలో ఉంటాడట. ఈ తమ్ముడు ట్రాఫిక్ రూల్స్ ను బాగా చదివిండు, అందుకనే వీటిని 10 మందికి ఎలక చేయాలి, టక్కర్లు తక్కువ చేసి ఇండోర్ పట్టణంకు దేశంలో మంచి పేరు తేవాలి అన్నట్టు ఈ పని చేస్తుండట. సొంతంగా ట్రాఫిక్ రూల్స్ మీద పాటలల్లి కైగట్టి చౌరస్తల కాడ పాడుతాడట. అట్లా ఓ దిక్కు చదువుకుంటూనే ఇంకో దిక్కు సెలవులు ఉన్నప్పుడల్లా వచ్చి గిట్ల రోడ్ల మీద ట్రాఫిక్ పోలీసు డ్యూటీ చేస్తుండన్నట్టు. గీ ఉరుకుల పరుగుల జీవితంలో పెద్ద పెద్దోళ్ళే గిట్ల చేస్తలేరు. అసోంటిది ఓ 10 ఏళ్ల పొల్లగాడు గింత మంచి ఈగలం చేసి మాకు ఆసరైతుండని అక్కడి పోలీసు వాళ్ళు గీ తమ్మునికి ముద్దుగా ట్రాఫిక్ సోల్జర్ ఆఫ్ ఇండియా అని పేరు కూడా పెట్టుకున్నారట. గిట్లా మామూలుగా ట్రాఫిక్ వాళ్ళు వేసుకునే బట్టలు కాకుండా సైనికుల లెక్కనే బట్టలు వేసుకొని వచ్చిపోయేటోళ్లకు బండ్లు ఎట్లా నడపాలి, రూల్స్ ఎట్లా పాటించాలని చెప్తుండన్నట్టు. బుద్ధిగా హెల్మెట్లు పెట్టుకోని వాళ్ళను, సీటు బెల్ట్ పెట్టుకోని వాళ్ళను తారీఫ్ చేసి చాక్లెట్లు కూడా ఇస్తుండట. గిట్లా 3 ఏళ్ల సందు దొరికినప్పుడల్లా పోయి ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు మస్తు ఆసరైతుండు. చాలా మందికి ట్రాఫిక్ రూల్స్ ఎట్టుంటాయో ఎలక చేస్తుండు. అట్లనికి తమ్ముడు ఒక్కడే కాదు, అలా అక్క సూత గైసోంటి పనే చేస్తుందట. నో పార్కింగ్ ముచ్చటను పట్నం అంతా ఎలక చేసుకుంటా బండ్లు ఏడబడితే ఆడ ఆపొద్దు, ఒట్టిగా జనాలను తిప్పల పెట్టొద్దు అన్నట్టే ఓ కార్యం ముంగటేసుకొని పోతుందట. చూడుండ్రి, చూస్తానికి బుడ్డ పొల్లగాలే గాని ఇంత గొప్ప పని పూనుకున్నారంటే నిజంగా తారీఫ్ చేయాల్సిందే. ఏమంటారు?